ఈవీఎం ధ్వంసం కేసులో మార్చర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. 4 పోలీస్ బృందాలు ఏపీ తెలంగాణలో విస్తృతంగా గాలిస్తున్నాయి. పిన్నెల్లి కారు మొబైల్ వదిలి వెళ్లినట్లుగా తెలుస్తోంది. విదేశాలకు పారిపోతారన్న సమాచారంతో ఇప్పటికే పిన్నెల్లిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మొత్తం పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హైదరాబాద్లోనే ఏపీ పోలీస్ బృందాలు మకాం వేశాయి. ఇప్పటికే పిన్నెల్లి డ్రైవర్ మరికొందని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్చర్లలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాలు మోహరించాయి. ఈవీఎం ధ్వంసం కేసులో మార్చర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. 4 పోలీస్ బృందాలు ఏపీ తెలంగాణలో విస్తృతంగా గాలిస్తున్నాయి. పిన్నెల్లి కారు మొబైల్ వదిలి వెళ్లినట్లుగా తెలుస్తోంది. విదేశాలకు పారిపోతారన్న సమాచారంతో ఇప్పటికే పిన్నెల్లిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మొత్తం పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లోనే ఏపీ పోలీస్ బృందాలు మకాం వేశాయి. ఇప్పటికే పిన్నెల్లి డ్రైవర్ మరికొందని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్చర్లలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాలు మోహరించాయి. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, ప్రస్తుతం మార్చర్లలో పరిస్థితి ఎలా ఉంది? శ్రీదేవి, ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇప్పటికే అరెస్ట్ వారెంట్ జారీ అయింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఈవీఎం ధ్వంసానికి సంబంధించిన అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చేసేందుకు చేస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిన్న మొన్న హైదరాబాద్ లో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏపీ పోలీసులు నిన్నంతా కూడా హైదరాబాద్ లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టడం జరిగింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అందుబాటులో లేరు. ఆయన వాహనాన్ని ఏపీ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డ్రైవర్తో పాటు గన్మెన్ మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. ఆ వాహనంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లేరు. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం ప్రత్యేకంగా 4 పోలీసు బృందాలను కూడా ఏపీ ప్రభుత్వం కేటాయించింది ఆయన్ని అరెస్ట్ చేసేందుకు గాను. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం తమిళనాడు లేదా కర్ణాటకలో ఉండవచ్చు అనే సమాచారం అయితే ఏపీ పోలీసులకు అందుతూ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా పిన్నెల్ని అదుపులోకి తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం అయితే ఏపీ పోలీస్ శాఖ అయితే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక మాచర్ల నియోజకవర్గంలో చూస్తే ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎన్నికల రోజు ఏదైతే పోలింగ్ రోజు ఈ ఘర్షణలు ప్రారంభమయ్యాయో, ఘర్షణ ప్రారంభమైన తర్వాత ఆ ఘర్షణలు తర్వాత కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ఎన్నికల కమిషన్ కూడా మాచర్ల నియోజకవర్గంలో పోలీసును అలర్ట్ చేయడం జరిగింది. అక్కడ బందోబస్తును పెంచడం కూడా జరిగింది. అయితే ఈవీఎం ధ్వంసం ఘటన బయటకు వచ్చిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, శ్రేణులు కావచ్చు ఆందోళన జరిగే అవకాశం ఉందన్న సమాచారం నేపథ్యంలో అక్కడ ఏపీ పోలీసులు 144 సెక్షన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాదాపు 1000 మంది పోలీసులు మాచర్ల నియోజకవర్గంలో మోహరించి ఉన్నారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కానీ అన్ని ప్రయత్నాలను కూడా ఏపీ పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక మాచర్ల నియోజకవర్గాన్ని పర్యటించేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మాచర్ల నియోజకవర్గంలో 144 సెక్షన్ అయితే అమలవుతుంది. ఇక మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఏ క్షణమైన అరెస్ట్ చేసేందుకు పోలీసు యంత్రాంగం కూడా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఒకవేళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తే నియోజకవర్గంలో కొంత ఘర్షణలు తలెత్తే అవకాశం నేపథ్యంలో ఇటు పోలీసులు ముందస్తుగానే అక్కడ 144 సెక్షన్ అయితే ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఘర్షణలు జరగకుండా ఉండేందుకు పోలీసు యంత్రాంగం అయితే అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. శ్రీదేవి, రమేష్, ఇటు టీడీపీ నేతలు కూడా చలో మార్చర్లకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసుల అనుమతి కూడా నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే శాంతియుతంగా టీడీపీ నేతలు మేము నిరసన తెలియజేస్తామని అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఏం చేయబోతున్నారు పోలీసులు?
అంటే ప్రధానంగా మాచర్ల నియోజకవర్గంలో ఓటింగ్ ఏదైతే 13వ తేదీ జరిగిందో ఆ రోజు నుంచి కూడా కొంత ఆందోళనలు ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. తాజాగా ఈవీఎం ధ్వంసానికి సంబంధించి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఈవీఎం ని ధ్వంసం చేసినటువంటి సంఘటన తర్వాత ఈ ఘర్షణలు మరింత ఆ ఎక్కువయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒకవేళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అది కొంత శాంతి భద్రతల అంశానికి, శాంతి భద్రతల ఇష్యూకి కూడా దారితీసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అక్కడ 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మరోవైపు ఈ అంశానికి సంబంధించి రాజకీయ కూడా విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో మాచర్ల నియోజకవర్గంలో పర్యటించాలని నిర్ణయించుకోవడం జరిగింది. అంతేకాకుండా పోలింగ్ రోజు ఏదైతే ఘర్షణల సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు, నేతలు కూడా గాయపడ్డారు. వారిని కూడా పరామర్శిస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. బయట వ్యక్తులు ఎవరు అక్కడికి రావడానికి అవకాశం లేదు. అంతేకాకుండా గుంపులుగా ర్యాలీలు చేయడానికి కానీ గుమిగూడటానికి కూడా అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా మాచర్ల నియోజకవర్గానికి వెళ్లకుండా ఉండేందుకు ముందుగానే హౌస్ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబుతో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి అందరినీ కూడా ఇప్పటికే హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. శ్రీదేవి. రైట్ రమేష్, థ్యాంక్ యూ. సో అది టీడీపీ నేతలు చేపట్టిన చలో మాచర్లను పోలీసులు కూడా అడ్డుకున్నారు. ఉదయం గుంటూరులోని మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటి నుంచి ర్యాలీగా నేతలు వెళ్లాలని నిర్ణయించారు. ఇందులో దేవినేని ఉమా, వర్ల రామయ్య, నక్కా ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర, బొండా ఉమా, జీవి ప్రకాష్ తదితర కీలక నేతలు పాల్గొనాలని నిర్ణయించడంతో తెలుగుదేశం నేతలంతా మాచర్ల వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు.